హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చింది శ్రీ సుదర్శన చక్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రేకుర్తి. ఇది ఒక గుట్ట పైన ఉంటుంది, కానీ ఇది మాత్రం మామూలు డెవలప్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి అయితే మంచిగా ఉంది. ఈవెన్ మంచి అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇది వెళ్ళడం రెండోసారి. సో చూడండి ఎంత పెద్ద ఉందో, మంచిగా ఉంది. చుట్టూ కూడా మొత్తం మనకు పల్లెటూరు ప్లస్ సిటీ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంటుంది. ఒక సైడ్ ఏమో వరి పంటలు కనిపిస్తాయి, ఇంకో సైడ్ సిటీకి మొత్తం ఇండ్లు అన్నీ కనిపిస్తాయి. సిటీ వ్యూ అనేది మొత్తం కనిపిస్తాయి మనకు. అంటే ఈ పైన వెళ్ళాక మీకు కనిపిస్తుంది. ఈ సిటీ వ్యూ అంటే ఈ పక్క ఇది చూపించేది కాదు. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది. ఇది సెకండ్ టైం అయితే అది చేసేసరికి నాకు ఆ ఫుటేజ్ మిస్ అయింది. మళ్ళీ ఇదే పెట్టేస్తుంది ఇక. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ అందులో బాధపడ్డ విషయం ఏంటంటే దర్శనం కాలేదు. రెండుసార్లు వెళ్ళినాం, రెండుసార్లు దర్శనం కాలేదు. అయితే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేబీ కరెక్ట్ టైంకి వెళ్ళాము అనుకుంటా. మేబీ కొంచెం కింద మీద అయింది టైం అనేది, ఐడియా లేదు, కానీ కొంచెం లేట్ అయింది ఉండొచ్చు. మేబీ క్లోజ్ అయింది అనుకున్నాం. లేదు లేదు, కరెక్ట్ టైంకి వెళ్ళాం. బట్ ఏమైంది, ఆ రోజు అమావాస్య అని మేబీ కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటాయి కదా, సో అలా అనుకుని వెళ్ళలేదు. అంటే ఐ మీన్ ఓపెన్ లేదు. అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారిగా, నెక్స్ట్ డే అని కాదు కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళాం. సో వెళ్ళాక మళ్ళీ వెళ్ళి చూస్తే కరెక్ట్ టైంకి వెళ్ళాం అన్నట్టు. ఆ రోజు ఎగ్జాక్ట్ 5 వరకు అక్కడ ఉన్నాం. అక్కడికి టైమింగ్స్ చూసాం 5 to 6 అని. చూశాక మంచిగా అనిపించింది. ఐ మీన్ వెళ్దాం మళ్ళీ ఈసారి అన్నా మనకు దర్శన భాగ్యం కలుగుతలేదు అని దర్శనం అయితే చేసుకుందాం అని వెళ్ళాం అన్నట్టు. కింద కొబ్బరికాయలు తీసుకున్నాం, పైకి వెళ్ళాం అన్నట్టు. పైకి వెళ్ళడుతూనే అక్కడ ఒక ప్రేమ జంట కూర్చొని ఉన్నారు. సో ఇదైతే ఒక ప్రేమ జంటలకు మాత్రం మంచి ప్లేస్ అయిపోయింది. సో మనం వీడియో తీసుకుంటున్నాం, అది చూసినప్పుడు అక్కడ పైన కనిపించింది అన్నట్టు. ఇద్దరు మంచిగా కూర్చొని ఉన్నారు. అయితే నేనే నీ పాయింట్ అవుట్ చేయట్లేదు, అని నీకుంటే నువ్వు కూడా తీసుకోపోరా, నిన్ను వద్దన్నారు కానీ ఫీల్ అవుతారు, కానీ నేను అలా ఏం కాదు, కానీ నార్మల్గా చెప్తున్నా. సో కానీ మంచిగా ఉంది అన్నట్టు. అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా మనసు బాగాలేకపోయినా కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు, ఇక బయట విలేజ్ సైడ్ కానీ ఇంకా వేరే అంత రేంజ్లో దూరం పోలేక ఉన్న వాళ్ళకు ఇది మాత్రం చాలా మంచిది. అయితే ఇది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటిదంటే, ఇక్కడ ఒక అందులో ఏంటిదంటే స్టిక్కర్ మీద వేసి ఉంది అన్నట్టు. అయితే ఏముంది, ఇక్కడ ఎలుగుబంట్ల సంచారం ఉంటుంది. సో ఆఫ్టర్ ఈవినింగ్ 6:30 తర్వాత ఎవరు కూడా గుట్ట పైన ఉండకూడదు అని ఒకటి ఉంది. సో అయితే నేను అంటే అది చదివాను. చదివిన తర్వాత దానికి ఇక్కడ మనకు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడానికి కూడా పెట్టారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ రేకుర్తి అని మనకి ఇన్స్టాగ్రామ్లో టెంపుల్ పేజ్ కూడా ఉంటాయి అప్డేట్స్ కోసం. సో దాన్ని ఫాలో అయ్యడానికి అది స్టిక్కర్ మీద వేసారు అన్నట్టు. సో చాలా బాగుంది. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ క్యూఆర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయండి, లేకపోతే శ్రీ లక్ష్మీనరసింహస్వామిని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది రేకుర్తి అని. సో అండ్ ఇది ఎగ్జాక్ట్లీ బైక్ మీదనే మేము 40 స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా, ఐ మీన్ 40 అని కాదు, కొంచెం తక్కువనే వెళ్తాం, అంత స్పీడ్లో ఏం కాదు, కానీ వెళ్ళినప్పుడు మీకు ఆల్మోస్ట్ 3 minutes పట్టింది ఓన్లీ బైక్ మీద వెళ్ళినప్పుడు, నార్మల్ స్పీడ్లో వెళ్ళినప్పుడు. సో చూడండి. అయితే కానీ నేను ఎలా చూసాను ఈ టెంపుల్ని, నాకు ఎలా అంటే నేను ఒక రీల్ చూసాను అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది అన్నట్టు. సో ఇలా ఉంది ఇక మన రేకుర్తిలో ఈ టెంపుల్ అన్న సరే నాకు స్ట్రైక్ అయింది సడన్గా. నేను ఎప్పట్లోనో 3-4 సంవత్సరాల కింద చూసానంట. ఐ మీన్ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో. సో ఈ టెంపుల్ ఇంకా అప్పుడే ఉన్న తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఆహా ఈ టెంపుల్ అయినా. చాలా ఏళ్ళ కింద చూసినాం మనం, అంటే వెళ్ళలేదు, బట్ నాకు అప్పుడు కడుతురని, అంటే నార్మల్గా కరీంనగర్ నుంచి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది అన్నట్టు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. సో అప్పుడు అనుకున్నాం అన్నట్టు చూద్దాం ఎప్పుడన్నా వెళ్ళాలని. సో ఇప్పుడైతే కలిగింది, కానీ దేవుడు మాత్రం మనకు అనుగ్రహం ఇవ్వట్లేదు. కానీ నాకు నెక్స్ట్ డేనే నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఇచ్చారు. సో అక్కడ చూడండి, గుట్ట మొత్తం ప్రాంతంలో మత్తు పదార్థాలు అండ్ నిషేధం అండ్ వీళ్ళు ఉంటారు కదా. సో చూడండి ఎంత బాగుందో. అట్మాస్ఫియర్ అయితే మాత్రం మామూలుగా లేదు తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. 2 సార్లు వెళ్ళినప్పుడు 2 సార్లు కూడా లైటింగ్ మాత్రం సూపర్ ఉంది. మంచి మంచి ప్రతి ఒక్కరికి వాళ్ళందరిగా బైక్ల మీద వచ్చేసి ఫోటోషూట్లు ఇవి వేసుకుంటారు. సో నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నేచర్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ కూడా మంచి లొకేషన్స్ మనకు మంచిగా అనిపిస్తాయి. సో ఒక ఫీలింగ్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట.
కానీ ఒకటే బాధ ఉండేది, అరే దర్శనం చేసుకోలేకపోయినావు అన్న ఒక ఫీలింగ్ ఉండేది. తర్వాత అదే రోజు నేను మళ్ళా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసే అన్నట్టు స్వామివారి ఆలయం ఎలా ఉంటుందని. సో బాగుంది. ఈవెన్ ఈ టెంపుల్ కింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. సో మేబీ అక్కడొక లక్ష్మీనరసింహస్వామిది ఉంది, కానీ అది కూడా క్లోజే ఉండే. సో చూద్దామని వెళ్ళాము. అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ చుట్టూ. ఈ టెంపుల్ దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. చూడండి పల్లెటూరు పంటలు, ఇటు సైడ్ సిటీ, చూడడానికి చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి. ఒక సైడ్ మీకు ఇక్కడ తెలిసిపోతుంది చూడే, ఒక సైడ్ మొత్తం ఒక విలేజ్ అట్మాస్ఫియర్, ఇంకో సైడ్ మొత్తం సిటీ అట్మాస్ఫియర్. సో అది చూడండి, పచ్చగా పల్లెటూరి పొలాలు ఎలా ఉంటాయి, ఇటు చుట్టూ మొత్తం సిటీ టైప్, మొత్తం బంగ్లాలు అవి పొల్యూషన్ అలా ఉంటుంది అన్నట్టు. సో చూడండి, చాలా మందికైనా చాలా గ్రేట్ అసలు. ఈ కొండను దాన్ని కట్ చేసి ఒక ప్రాపర్ వేలా రోడ్ వేసి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది గ్రేట్ అసలు. కొన్ని టెంపుల్స్లో ఉంటాయి డబ్బులు తీసుకుని ఎంట్రీ తీసుకుంటారు తప్పించి దానికి ఇంతవరకు వాటికి సంబంధించిన వర్క్స్ కూడా ప్రాపర్ వేలో చేయరు. సో పేర్లు ఎందుకని